హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సన్న కారపూస. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కారపూసని తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ కారపూసని 15 లేదా 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ సన్న కారపూసని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పిండిని జల్లించి తీసుకోవాలి. ఒక ప్లేటులోకి జల్లెడ పెట్టి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఈ శనగపిండి అంతా బాగా జల్లించుకోవాలి. ఇలా అంతా బాగా జల్లించుకున్నాక ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఈ సన్న కారపూసకి పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్నాక తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ పిండిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత కారపూస చేయడానికి ఇలా సన్న హోల్స్ ఉండేది తీసుకోవాలి. కారపూస మిషన్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్ అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మిషన్ కి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఈ మిషన్ ని సెట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకొని ఈ మిషన్లోకి పెట్టుకోవాలి. కారపూస మిషన్ లో కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండిని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక తర్వాత ఇలా ప్లేట్ లాగా ఉంది కదా, దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ మిషన్ లోకి సెట్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా సెట్ చేసుకున్నాక తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని వేసుకొని ఆయిల్ని చెక్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా పైకి తేలిందంటే ఆయిల్ మీడియం హీట్లోనే ఉంది. తర్వాత దీన్ని తీసి ఇప్పుడు కారపూసని చేసుకోవాలి. మిషన్ని ఇలా రౌండ్గా అంటూ ఇలా ప్యాన్లో ఎంతైతే పడుతుందో అంత కారపూసని వేసుకోవాలి. కొత్తగా చేసేవారైతే ఆవిరి చేతికి తగలకోకుండా క్లాత్ని చేతికి చుట్టుకొని ఆ తర్వాత చేసుకోవచ్చు. ఈ కారపూస తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని కారపూసని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే తొందరగా కలర్ వచ్చేసి మాడిపోతుంది. ఇలా వేసుకున్నాక 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక తర్వాత అటు సైడ్కి తిప్పి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని కారపూసని చేసుకున్నాక లాస్ట్ లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సన్న కారపూసని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. వీటిని ఎయిర్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 15 లేదా 20 రోజుల పాటు స్టోర్ ఉంటాయి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.